దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలిగినాక మరొక రోజు వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 85:12 అధ్యాయంలో యెహోవా ఉత్తమమైనది భూమి మనకి అనుగ్రహించాడంట. ఆ ఉత్తమమైన భూమి మరి ఫలించేటట్లుగా మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఆ భూమిలో పండిన ఫలాలన్నీ కూడా మనం తిని తృప్తి పొందాలని మరి యెహోవా దేవుడు మన దాన్ని అలా రాయించగలిగాడు. వీళ్ళ చూడండి, మరి యేసు ప్రభువు వారు మనకి సారం కలిగిన భూమిని ఎంచుకున్నారు. మరి ఆ భూమిలో చాలా రకాల భూములు ఉన్నాయి. మరి రాతి భూములు ఉన్నాయి, అందులో సారమైన భూమి ఉండదు, ఉత్తమమైన భూమి కాదు. ఎందుకంటే ఫలించే భూమి, ఉత్తమమైన భూమి అంటే ఫలించే భూమి. అందులో మనం పంట పండించుకుని మనం పోషించబడాలని ప్రభువారు ప్రణాళిక. ఉత్తమమైన భూమి, ఫలించే నేల, ఫలించే పంటలు, మనం దాన్ని భుజించే మనుషులుగా మరి యేసు ప్రభు గారు మనకి ఉపయోగించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కీర్తనకారుడు మరి రాసి వచ్చాడు. మరి చూడండి, రాతి నేలలో పండిన విత్తనాలు అయితే పంట పండు, ఫలించే నేలలో విత్తనాలు అయితే పంట పండు. ఆ విత్తనము మనం జీవాహారముగా మనం తీసుకుంటాం, కుటుంబం అని మనం పోషించుకుంటూ ఉంటాం. ప్రియులారా గమనించండి, మరి ఈరోజు ప్రియులారా చాలామంది కూడా దేవుడిచ్చినవన్నీ పొందుకుంటూనే ఉన్నారు, దేవుడిచ్చినవన్నీ పొందుకుంటూనే ఉన్నారు. కానీ మనం ఒకటి గమనించుకోవాలి, మరి ఆయన జ్ఞానం కలిగిన వాడు కాబట్టి, మరి ఆయన పిల్లలుగా మనం పిల్లపడ్డాం కాబట్టి, ఆయన సేవ మనం చేస్తున్నాం కాబట్టి, ఆయనకి మనకి ఏ కొదువు లేకుండా మరి ఆయన మనల్ని నడిపిస్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలిగినాక ఆమేన్. ఆయన పిల్లలుగా మనం ఉన్నాం కాబట్టి మనకి ఏది అవసరమో అన్నీ కూడా ఆ జ్ఞానం గల ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. చూడండి, మరి విస్తారమైన పంటలు పండుతున్నాయి. ఆయన కలగజేసిన భూమి, ఆయన ఏర్పాటు చేసిన భూమి, దాంట్లో ఎంతో సారం ఉంది, ఫలించే నేల ఉపయోగం మనకి. చూడండి, ఈరోజు ఆ భూమి ద్వారా, ఆ విత్తనాల ద్వారా, ఆ యొక్క పంట ద్వారా, ఫలించే పంట ద్వారా మనకి జీవనోపాధి కలగడానికి మరి ప్రభువారు మనకు అనుగ్రహించాడు. చూడండి, మనం ఆలోచించేస్తే మరి ఆయన కలగజేసిన ప్రతిదీ కూడా మనము అనుభవిస్తున్నాం. కానీ ప్రియులారా గమనించండి, మనము ఆయన స్తుతించడానికి ఆలోచిస్తున్నాం. చూడండి, అనేక మంది భక్తులు మరి మోషే గారిని చూసినట్లయితే 40 సంవత్సరాలు మరి అలాగే ఏ రోజు ఆహారం ఆ రోజు మన్నాన్ని కురిపించారు. దేవుడు మోషేను వాడుకున్నాడు. మరి ప్రియులారా చూడండి, మరి 40 సంవత్సరాలు అంటే మాటల. మరి ఇప్పుడు మనం ఈ సంవత్సరం కొత్త బట్టలు కొనుక్కుంటే మళ్ళీ సంవత్సరానికి చిరిగిపోతాయి, అలా కొత్త బట్టలు కొనుక్కుంటాం. మరి వాళ్ళు 40 సంవత్సరాలు అదే బట్టలు, అదే జోళ్ళు అరగలేదు, జోళ్ళు తెగలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు, బట్టలు చెరగలేదు. చూడండి ప్రియులారా, యేసు ప్రభు గారు అద్భుతమైన కార్యాలు అయ్యాయి. 40 సంవత్సరాలు అలా నడిచిన మరి ప్రజలు అజ్ఞానంలో ఉండి మరి వ్యతిరేకమైన దాడులు చేశారు. ఇప్పుడు ఎలాగైతే మనకి దాడులు జరుగుతున్నాయో, ఎలాగైతే మనుషులు ఏలుబాటు చేస్తున్నారో ఆ విధంలో కూడా అలాగా జరుగుతున్నాయి. అప్పుడు ఆ కాలంలో నుంచే ఇప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ప్రియులారా గమనించండి, మనం జ్ఞానం కలిగి ఉంటున్నామా, అజ్ఞానంలో ఉంటున్నామా అనేది మనం ప్రశ్న చేసుకోవాలి. మరి భక్తులు మరి ఎంతో 40 సంవత్సరాలు నడుపుతున్న మాటల ఈరోజు సేవకులు సేవ మొదలెట్టారు, కానీ సంవత్సరానికి విసిగిపోతున్నారు. ఆ 10 మంది సంఘమైనా, 20 మంది సంఘమైనా, 50 మంది సంఘమైనా, 100 మంది సంఘమైనా వాళ్ళు నడిపించడానికి విసిగిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అప్పట్లో అన్ని సౌకర్యాలు లేవు. అయినప్పుడు కూడా ఆ దేవాది దేవుడు అంత అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చి, అటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ప్రభువారు నడిపించడం మనం చూస్తున్నాం. వీళ్ళని చూడండి, ఈ రోజుల్లో కూడా ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని మనం పొందుకుంటున్నాము, ఆయన ఇచ్చిన ఆదాయాన్ని మనం పొందుకుంటున్నాము, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాము. మరి ఆయన అన్నీ ఇస్తున్నాడు, అడగకుండానే చాలా ఇస్తున్నాడు, అడిగినా చాలా ఇస్తున్నాడు. మరి ఇచ్చిన వాటిని బట్టి ప్రభువుని స్తుతించడం, తగ్గించడం ప్రియులారా గమనించండి. ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా గమనించండి.
దేవుణ్ణి మనం ఎంతగా స్తుతించాలంటే దేవారాత్రులు స్తుతించిన ఇంకా మనం తక్కువే. 24 గంటల్లో దేవుని కనీసం ఒక 5 గంటలైనా స్తుతించాలి. మనం ఎక్కడ స్తుతించగలుగుతున్నాం? ఒక గంట మోకరిస్తే చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. మరి రోజుకి 3 మార్లు 4 మార్లు ప్రార్థన చేయాలి. పిల్లలు గమనించండి, మనం చాలా బిజీలో పడిపోయాం. మన పనుల్లో మనం పడిపోయాం. ఏదైనా ఆరోగ్యం పోస్తే కనుక అప్పుడు దేవుడిని ఎదుగుతాం. ఆరోగ్యం ఉన్నంత సేపు ఉదయాన్నే లెగ్గానే ఏదో ప్రభువా మీ చిత్తమని ఏదో 2 మాటలు చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి మన పనులు మనం చూసుకుని మళ్ళా వచ్చి ప్రభువా మీ చిత్తం అంటాం. కానీ ప్రభువారు మనం క్షమించేస్తున్నాడు. కానీ ఆయన మనల్ని ఇంకా బహుగా ఆశీర్వదించబడాలంటే పొద్దుట ఒక అరగంట, మధ్యాహ్నం ఒక అరగంట, సాయంత్రం ఒక గంట మోకరించి ప్రార్థన చేసి ఆయన స్తుతింతే గనక మరి ఆయన ఇంకా బహుగా ఆరోగ్యాన్ని మనకు అందిస్తారు. మన కుటుంబంలో ఆశీర్వదించబడతాయి. ప్రియులారా గమనించండి, ఈరోజు మనము ఆ విధంగా ఉండాలి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ఉండాలి. ప్రభువుకి లోబడాలి. ఆయన మనకు అన్నీ ఇస్తున్నాడు, అన్ని సమృద్ధిని ఇస్తున్నాడు, ప్రతిదీ ఇస్తున్నాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి. ప్రియులారా గమనించండి, ఈ మాటలన్న మీరు మరి ప్రభువుకి దగ్గర అవ్వాలని మరి ప్రేమపూర్వకంగా నేను చెప్పడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోమని మరొక్కసారి మీకు తెలియజేయటం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, కొన్ని మాటలు బిడ్డలకి చెప్పడానికి ఒక అవకాశం ఇచ్చారు నాయన. మేము కలిగినది ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఇచ్చిన దేవుడు. భూమిని ఆస్వాదించావు, దాన్ని ఫలించమని చెప్పావు. ఆ భూమి ఫలించి పంట పండి నాయన అది మేము తినడానికి మాకు ఆహారంగా మీరు స్పష్టంగా మాట్లాడి మాకు ఇచ్చారు. అది ఆహారం లేకపోతే మేము లేము. ఆ విధంగా ఇచ్చిన ప్రతీది కూడా మీరు ఇచ్చిందే నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. మా బిడ్డలు, మా హృదయాలు తెలుస్తుంది ప్రభు. చేసిన కార్యం పొందుకున్నట్లుగా సహాయం చేసినట్టు బలపరిచి గొప్ప చూపించిన యేసు పరిశుద్ధమైన నామములో తండ్రి.